ఒక దేశం ఎలా పరిపాలించబడాలి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయాలి, వీటన్నిటిని మన రాజ్యాంగం ఇచ్చిన మార్గదర్శక ప్రణాళికే ఆదేశక సూత్రాలు. ఈరోజు వీడియోలో ఆదేశక సూత్రాల గురించి చెప్పుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏకేఎస్టీకే పాయింట్. రాజ్యాంగంలో 4వ భాగంలో 36 నుండి 51 వరకు ఉన్న అధికరణలు ఆదేశక సూత్రాల గురించి వివరిస్తాయి. వీటిని మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ప్రజాహిత రాజ్యం, సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం వీటి ప్రధాన ఉద్దేశం. ప్రాథమిక హక్కుల వల్ల వీటికి కోర్టుల ద్వారా రక్షణ ఉండదు. అంటే ప్రభుత్వం వీటిని అమలు చేయకపోతే కోర్టుకు వెళ్ళే అధికారం ఉండదు. కానీ పాలనలో ఇవి అత్యంత ప్రాముఖ్యమైనవి. ఆదేశక సూత్రాలను ఉద్దేశించి ఎవరెవరు ఏమని అన్నారో ఇప్పుడు చూద్దాం. మొదటగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారంటే, ఆదేశక సూత్రాలు ఆర్థిక ప్రజాస్వామ్యానికి మంచి మార్గం మరియు 1935 చట్టంలోని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ను పోలి ఉంటాయని అన్నారు. ఎంసి చాగ్లా ఏమన్నారంటే, ఆదేశక సూత్రాలు అమలు చేస్తే భారతదేశం భూతల స్వర్గం అవుతుంది అని అన్నారు. ఎంసి సితల్వాన్ ఏమన్నారు, ఆదేశక సూత్రాలు శాస్త్ర న్యాయ వ్యవస్థలకు కరదీపికలు అని అన్నారు. ఆదేశక సూత్రాలు నూతన సంవత్సర తీర్మానాలు వంటివని నసిరుద్దీన్ షా ప్రతిపాదించారు. కేటీ షా ఏమని ప్రతిపాదించారు, బ్యాంకు సౌకర్యం కోసం ముందు తేదీ వేసిన చెక్కు వంటిది అన్నారు. ఆదేశక సూత్రాలు నైతిక ప్రవచనాలు కాబట్టి అధికారులు ప్రభుత్వాలు గౌరవించాలని బిఎన్ రావు ప్రతిపాదించారు. టిటి కృష్ణమాచారి ఏమన్నారంటే, వైవిధ్య సెంటిమెంట్లతో కూడిన చెత్తబుట్ట వంటిది అని ప్రతిపాదించారు. ఆదేశక సూత్రాలను సులభంగా అర్థం చేసుకోవడానికి 3 రకాలుగా వర్గీకరించారు. అవి సామ్యబద్ధ నియమాలు, గాంధేయ నియమాలు, ఉదారవాద నియమాలు. సామ్యబద్ధ నియమాలు ఏ ఆర్టికల్లో ఉంటాయి? అవి 38, 39, 41, 42 అండ్ 43. మరి గాంధేయవాద నియమాలు ఏ ఆర్టికల్లో ఉంటాయి? 40, 46, 47 అండ్ 48. ఉదారవాద నియమాలు ఏ ఆర్టికల్లో ఉంటాయంటే 44, 45, 49, 50 అండ్ 51. వీటి ముఖ్య ఉద్దేశం భారతదేశంలో సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం. ఆర్టికల్ 36 రాజ్యం గురించి చెప్తుంది. పార్ట్ 3లోని ఆర్టికల్ 12లో చెప్పబడిన రాజ్య నిర్వచనమే ఇక్కడ వర్తిస్తుంది. ఆర్టికల్ 37 ఏం చెప్తుందంటే, ఈ ఆదేశక సూత్రాలకు న్యాయ సంరక్షణ ఉండదు. ఈ సూత్రాలను ఉల్లంఘించిన కోర్టుల ద్వారా అమలు చేయలేము. ఆర్టికల్ 38 ప్రజల సంక్షేమం కోసం సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని పెంపొందించడం, ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గించాలి. ఇది 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో చేర్చారు. మరి ఆర్టికల్ 39 ఏం చెప్తుంది? జీవనోపాధి, వనరుల పంపిణీ, సమాన పనికి సమాన వేతనం, బాలల సంరక్షణ గురించి చెప్తుంది. 39 క్లాస్ ఏ స్త్రీ పురుషులకు జీవనోపాధిని కల్పించడం. 39 క్లాస్ బి భౌతిక వనరుల పంపిణీ సక్రమంగా జరగాలి. 39 క్లాస్ సి దేశ సంపద ఉత్పత్తి సాధనాలు ఆర్థిక వ్యవస్థ కేంద్రీకృతం కారాదు. 39 క్లాస్ డి స్త్రీ పురుషులకు సమాన వేతనం ఇవ్వాలి. 39 క్లాస్ జి కార్మికులు, బాలబాలికల ఆరోగ్యం దుర్వినియోగం కాకుండా చూడాలి. 39 క్లాస్ ఎఫ్ ఇది చాలా ఇంపార్టెంట్. బాల్యం యవ్వనం దోపిడీకి గురి కాకుండా నైతిక మానసిక బలాన్ని సంరక్షించాలి. ఇది 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడింది. 39 ఏ పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం. ఇది 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడింది. ఆర్టికల్ 41 నిరుద్యోగులకు, వృద్ధులకు, వికలాంగులకు జీవన భృతిని కల్పించాలి. విద్యా హక్కు, పని హక్కును వినియోగించేటట్లు చేయాలి. ఇక్కడ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఆర్టికల్ 41ని అమలు చేస్తారు. 2006లో ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో ప్రధాని మన్మోహన్ సింగ్ దీన్ని ప్రారంభించారు. ఆర్టికల్ 40 లేదు. అబ్జర్వ్ చేశారా? అంటే మనం సామ్యవాద నియమాల గురించి చెప్పుకుంటున్నాం. దానిలో ఆర్టికల్ 40 ఉండదు. ఆర్టికల్ 42 ఏం చెప్తుంది? కార్మికులకు తగిన పని పరిస్థితులు కల్పించాలి. అలాగే స్త్రీలకు ప్రసూతి సౌకర్యం కల్పించాలి. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ను 1961లో ప్రారంభించారు. ఆర్టికల్ 43 కార్మికులకు తగిన వేతనం చెల్లించబడాలి. కుటీర పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలి. 43 ఏ కార్మికులకు పరిశ్రమల యాజమాన్యంలో భాగస్వామ్య ఏర్పాటుకు కృషి చేయాలి. దీన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. 43 బి సహకార సంఘాలను ప్రోత్సహించాలి. 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 2011లో 9 క్లాస్ బిలో సహకార సంఘాలను చేర్చారు. సహకార సంఘాలు 3 అంచెల్లో ఉండేవి. అంటే రాష్ట్రం, జిల్లా, గ్రామం అన్నమాట. ఇప్పుడు గాంధేయవాద నియమాల గురించి చూద్దాం. దీంట్లో ఫస్ట్
ఆర్టికల్ 40 ఏం చెప్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలి. అవి స్వపరిపాలన యూనిట్లుగా పనిచేయడానికి అవసరమైన 29 అధికారాలను మరియు విధులను కల్పించాలి. ఆర్టికల్ 46 ఏం చెప్తుంది? ఎస్సీ, ఎస్టీ మరియు వెనుకబడిన తరగతుల విద్యా ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడం, సామాజిక అన్యాయం నుండి వారిని రక్షించాలి. ఆర్టికల్ 47 మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు, మారక ద్రవ్యాలు నిషేధించాలి. ప్రజల జీవన ప్రమాణ స్థాయిని మెరుగుపరచాలి. ప్రస్తుతం సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న రాష్ట్రాలు గుజరాత్ అండ్ బీహార్. ఆర్టికల్ 48 గోవులు, ఇతర పెంపుడు జంతువుల వధను నిషేధించాలి. వ్యవసాయాన్ని, పాడి పరిశ్రమలో శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలి. ఉత్తరప్రదేశ్లో గోవధ నిషేధ చట్టం చేసింది. 48 క్లాస్ ఏ పర్యావరణాన్ని సంరక్షించాలి. ఇది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది. అడవులు, వన్యప్రాణులను రక్షించాలి. 1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని చేశారు. అలాగే 1980లో అటవీ సంరక్షణ చట్టాన్ని చేశారు. ఇప్పుడు ఉదారవాద నియమాల గురించి చూద్దాం. దీంట్లో ఆర్టికల్ 44, 45, 49, 50 అండ్ 51 వస్తాయి. ఫస్ట్ వన్ ఆర్టికల్ 44 ఏం చెప్తుంది? దేశమంతటా ఉమ్మడి పౌరస్మృతి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేయాలి. దేశమంతటా పౌరులందరికీ వివాహం, విడాకులు, వారసత్వంలో ఒకే చట్టం ఉండాలి. భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలులో ఉన్న తొలి రాష్ట్రం గోవా. 2022లో ఉత్తరాఖండ్ కూడా దీని అమలుకు చట్టం చేసింది. ఆర్టికల్ 45 ఏం చెప్తుంది? 14 సంవత్సరాల పిల్లలకు విద్యను అందించాలి. కానీ 86వ రాజ్యాంగ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల జాబితాలో ప్రాథమిక విద్యను ఆర్టికల్ 21A చేర్చారు. ప్రస్తుతం ఈ ప్రకరణలో 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఆరోగ్య పరిరక్షణ, విద్యా వసతులు కల్పించాలి. ఆర్టికల్ 49 చారిత్రక ప్రదేశాలను, కట్టడాలను, వస్తువులను సంరక్షించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్ అండ్ 1000 స్తంభాల గుడి. ఆర్టికల్ 50 కార్యనిర్వహణ శాఖ నుండి న్యాయ శాఖను వేరు చేయాలి. మరి ఆర్టికల్ 51 ఏం చెప్తుంది? ప్రపంచ శాంతి భద్రత స్థాపనకు కృషి చేయాలి. ఇప్పుడు ఆదేశక సూత్రాల్లోని రాజ్యాంగ సవరణల గురించి చూద్దాం. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 4 కొత్త సూత్రాలను చేర్చారు. అవి 39F పిల్లల రక్షణ, 39A ఉచిత న్యాయం, 43A కార్మికుల భాగస్వామ్యం, 48A పర్యావరణ రక్షణ. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదాయ అసమానతలను తగ్గించాలి అనే అంశాన్ని ఆర్టికల్ 38 క్లాస్ 2లో చేర్చారు. 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 సంవత్సరాలలో పిల్లలకు విద్య అందించాలని ఆర్టికల్ 45లో చేర్చడం జరిగింది. 2021 97వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 43 క్లాస్ బిని చేర్చారు. అంటే సహకార సంఘాల గురించి అన్నమాట. రాజ్యాంగంలో 4వ భాగం కాకుండా ఇతర భాగాల్లో ఆదేశక సూత్రాల గురించి తెలుసుకుందాం. పార్ట్ 16లో ఆర్టికల్ 335 ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాలలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. పార్ట్ 16 ఆర్టికల్ 339 ఏం చెప్తుంది? ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. పార్ట్ 17 350A మాతృభాషలో విద్యా బోధనకు కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయవచ్చు. 350B భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల హక్కుల పరిరక్షణకు రాష్ట్రపతి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తారు. పార్ట్ 17 ఆర్టికల్ 351 హిందీని జాతీయ భాషగా గుర్తించాలి. ఇవే రాజ్యాంగంలో 4వ భాగంలో కాకుండా ఇతర భాగాల్లో ఉన్న ఆదేశక సూత్రాలు. ఇప్పుడు భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు మరియు ఆదేశక సూత్రాల మధ్య ప్రధాన వ్యత్యాసాలు ఏమిటో చూద్దాం. ప్రాథమిక హక్కులు వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడడం మరియు రాజకీయ ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం. అలాగే ఆదేశక సూత్రాలకు సమాజ సంక్షేమం మరియు సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం. ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంది, కానీ ఆదేశక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. ప్రభుత్వం వీటిని అమలు చేయకపోతే కోర్టుకు వెళ్ళలేము, కానీ ప్రాథమిక హక్కులు ఉల్లంఘిస్తే కోర్టును ఆశ్రయించవచ్చు. ప్రాథమిక హక్కులు ప్రతికూల స్వభావం కలవి, అంటే ప్రభుత్వం కొన్ని పనులు చేయకుండా నిరోధిస్తాయి. కానీ ఆదేశక సూత్రాలు సకారాత్మక స్వభావం కలవు, అంటే పాజిటివ్ అన్నమాట. ప్రభుత్వం కొన్ని పనులు చేయాలని సూచిస్తుంది. ప్రాథమిక హక్కులు ఇవి వాటంతట అవే అమల్లోకి వస్తాయి, కానీ ఆదేశక సూత్రాలు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుంది. ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించాం. ఆదేశక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించాం. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయవచ్చు, ఆర్టికల్ 2021 మినహా. కానీ ఆదేశక సూత్రాలు ఎల్లప్పుడూ అమల్లో ఉంటాయి, వీటిని సస్పెండ్ చేయలేరు. వ్యక్తి ప్రయోజనాల కోసం ఉద్దేశించబడినవి ప్రాథమిక హక్కులు, కాబట్టి ఇవి వ్యక్తిగతమైనవి.
సమాజ శ్రేయస్సు కోసం ఉద్దేశించబడినవి ఆదేశక సూత్రాలు కాబట్టి ఇవి సామాజికమైనవి. ఆదేశక సూత్రాలు అనేవి ఒక దేశ భవిష్యత్తుకు దిక్సూచి వంటివి. కేవలం హక్కులు ఉంటే సరిపోదు, ఆ హక్కులను అనుభవించే సామాజిక వాతావరణాన్ని కల్పించడమే ఆదేశక సూత్రాల లక్ష్యం. ఇది ఫ్రెండ్స్ ఆదేశక సూత్రాల గురించి వీడియో. భారత రాజ్యాంగంలోని ఆదేశక సూత్రాలపై గత పరీక్షల్లో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు వాటి జవాబుల గురించి ఇప్పుడు చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఆదేశక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు? సమాధానం ఐర్లాండ్ రాజ్యాంగం. సెకండ్ క్వశ్చన్, ఆదేశక సూత్రాలు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఏ నిబంధనలో ఉన్నాయి? ఆన్సర్ 4వ భాగం ఆర్టికల్ 36 నుండి 51 వరకు. ప్రాథమిక హక్కులకు ఆదేశక సూత్రాలకు గల ప్రధాన తేడా ఏమిటి? ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ కలిగినవి, కానీ ఆదేశక సూత్రాలు న్యాయ సంరక్షణ లేనివి, అంటే వీటిని అమలు చేయమని కోర్టులను ఆశ్రయించలేము. నెక్స్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలని సూచించే ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఈస్ ఆర్టికల్ 44. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలిపే నిబంధన ఏది? ఆన్సర్ ఈస్ ఆర్టికల్ 40. ఆదేశక సూత్రాలను నిర్దేశక నియమాల కరదీపిక వంటిది అని అన్నది ఎవరు? ఆన్సర్ ఎంసీ సెతల్వాడ్. నెక్స్ట్ వన్, ఆదేశక సూత్రాల ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఈస్ సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడం మరియు సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించడం. ఆదేశక సూత్రాలను ఒక వాస్తవమైన మానసిక ప్రవృత్తుల చెత్తకుండి అని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఈస్ టిటి కృష్ణమాచారి. భారత రాజ్యాంగంలోని ఏ భాగం సంక్షేమ రాజ్యాన్ని ఆదర్శంగా ప్రకటించింది? ఆన్సర్ ఈస్ రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ద లాస్ట్ వన్ ఈస్ శ్రామికులకు తగిన జీవన వేతనం, గౌరవప్రదమైన పని పరిస్థితులను కల్పించాలని కోరే ఆర్టికల్ ఏది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.